అయోధ్య రామ మందిరం విరాళాల దొంగతనం ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతోంది. బిఎన్ఎస్ న్యాయ సంహితలోని సెక్షన్లో 306, 316, 3174, 3175, 6135 సహా పలు నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ట్రస్టుకు 2 కీలక వ్యక్తులు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సైతం రాజీనామా సమర్పించారు. ये 1 किलो चांदी की ईंट जो कि हमारे वरुण देवता के फोटोग्राफ्स के साथ ये पूरी ईंट हम अच्छी तरीके से इन डब्बों में पैक करके और ये हम रामलला के मंदिर अयोध्या लेके जा रहे हैं। ये सारी की सारी ईंटों को हम लोगों ने इन डब्बों के अंदर पैक करके इन डब्बों को सील कर दिया गया है और ये सारे के सारे डब्बे अयोध्या की तरफ रवाना हो जाएंगे कल, क्योंकि 26 तारीख को ये ईंटें पूरी की पूरी 200 किलो सिंधी समाज की तरफ से, ये हमारे लिए बड़े भाग्य की बात है कि 5 साल के बाद हमारे भगवान श्री राम हमारे घर में हिंदुस्तान में रहने के लिए आ रहे हैं, जिसके लिए उन्होंने 500 साल तक तपस्या की और 70 साल तक पूरी की पूरी लड़ाई लड़ते रहे लीगल, और फाइनली हमारे मोदी साहब की वजह से रामलला को अपना घर मिल गया और हम सारे हिंदुस्तानियों को हमारा भगवान राम मिल गया। ये सारी की सारी चीजें कल अयोध्या की तरफ जा रही हैं। मैं आप सब लोगों का धन्यवाद करना चाहता हूँ। ये 1 किलो चांदी की ईंट जो कि हमारे वरुण देवता के फोटोग्राफ्स के साथ ये पूरी ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయోధ్య నుంచి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, విరాళాల దొంగతనం ఆరోపణలపై సిట్ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? దాదాపు మనకు అయోధ్యకి సంబంధించినటువంటిది జూన్ 7వ తేదీన దాదాపు కొన్ని కోట్ల రూపాయలకు భక్తుల కానుకల విరాళాలు సంబంధించినటువంటిది 7 నుంచి 7.5 కోట్ల రూపాయలు కొంత తారుమార అయ్యాయి అన్నటువంటిది ఒక ఎస్పీ అంటే ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి నేత ఇటు పవన్ పాండే చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా ఇది అంటే అప్పటి నుంచి కూడా వెలుగులోకి వచ్చినటువంటిది. దాదాపు ఇక్కడ మనకు ఎఫ్ఐఆర్ కావడము, దాదాపు 8 మందిని కూడా ఇటు పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం, వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒకవైపు జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం అయోధ్యలో ఉన్నటువంటి ప్లేస్ దాదాపు ఇప్పుడు అంటే 8 మందిని సిట్ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఎవరైతే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా దాదాపు అంటే వెండికి సంబంధించినటువంటి ఇటుకలు అనుకోవచ్చు, తర్వాత చాలా మంది సింధు కుటుంబీకం నుంచి ఇచ్చినటువంటి కానుకలు కూడా కనిపించట్లేదు అన్నటువంటిది కూడా దాదాపు ఒక 5-6 రోజుల నుంచి జరుగుతున్నాయి. దాదాపు 200 కోట్లకు పైగా ఉండేటటువంటి వాటి విలువ ఇప్పుడు కనిపించటం లేదు అన్నటువంటిది. దీని వెనకాల చాలా కీలకంగా ఉండేటటువంటి 8 మంది వ్యక్తులను కూడా సిట్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. 8 మంది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. వారు అంటే వాళ్ళు చాలా కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అన్నీ కూడా మీడియాలంతా కూడా వచ్చింది. కానీ రియాలిటీ నేను ఇప్పుడు అయోధ్యలో ఉన్నాను, వారి ఇండ్ల ఏదైతే సందుల్లో నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ కనిపించేదంతా కూడా మనకు 8 సిట్టులో ఉండేటటువంటి పేర్లలో ఎవరైతే ముఖ్యంగా అంటే లవ్ కుష్ అనుకోవచ్చు, తర్వాత మనీష్ కుమార్ అనుకోవచ్చు, తర్వాత ఇటు మనకు అనుకల్ప్ మిశ్రా అనొచ్చు, మనీష్ కుమారు, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, దాదాపు ఇదంతా కూడా ఇది మనకు ఒకరికి సంబంధించిన లవ్ కుష్కి సంబంధించింది. తర్వాత ఇక్కడ మనీష్ కుమార్కి ఇందాక నేను వాళ్ళ చిన్న సిస్టరు, ఆ అమ్మాయి దాదాపు ఒక 15 సంవత్సరాలు, ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశాన్ని కూడా అసలు తన మొహాన్ని చూపించకుండా తను చెప్పినటువంటి విషయాలు తన అన్న అంటే నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్ద, దాదాపు ఒక 1 మంత్ కిందటనే తను అయోధ్య రామ మందిర్లో ఒక పనిగా చేరాడు. అంతేకాని అంతకన్నా ముందు మా అన్నకు అయోధ్య టెంపుల్కి ఎలాంటి సంబంధం లేదు అన్నటువంటి పేరు దాచిపెట్టుకొని ఆ పరదా వెనకాల ఉండి ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం. ఇందులో 2వ వ్యక్తి, ఇప్పుడు 3వ వ్యక్తికి సంబంధించినటువంటిది ఇంకొక కుటుంబం. ఇక్కడ వీళ్ళంతా కూడా అంటే మనం ఇప్పుడు నేను డోర్ పిలిచేసి వాళ్ళని పిలిచినా కూడా చాలా కోపంతో ఉన్నారు. ఇంతసేపు కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగాను, అయినా కూడా బయటికి రావడానికి ఇంట్లో ఉండేటటువంటి మహిళలు కూడా కొంత బాధతో ఉన్నటువంటిది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కాదు, ఎందుకంటే ఎవరో చేసినటువంటి తప్పుని ఈ ఇంట్లో ఉండేటటువంటి మహిళలను మనము వాళ్ళని అడగడం, వాళ్ళని మరింత బాధ పెట్టడం కాదు. కానీ కొంతమంది వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు బాధతో చెప్పినటువంటి విషయాలు ఇది ఒకరు. దాదాపు మరి ఇంకొకటి, దాదాపు మనకి ఇక్కడ టిన్ను అన్నటువంటి వ్యక్తి
ముఖ్యంగా ఇక్కడ మనకు చంపత్ రాయ్కి సంబంధించినటువంటి నియమించినటువంటి వ్యక్తి, ఇది బిల్డింగు, ఇది టిన్నుకు సంబంధించినటువంటి ఇల్లు. ఆయన ఉండేటటువంటి ఇల్లు లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ప్రస్తుతము. ఇంతకుముందు వాళ్ళు ఒకరు మాత్రమే, వాళ్ళ మదరు బయటకు వచ్చేసేసి జస్ట్ చెప్పి వెళ్ళిపోయింది, ప్లీజ్ మమ్మల్ని చూయించకండి అంటూ 2 చేతులు జోడించి ఆమె లోపలికి వెళ్ళిపోయినటువంటిది. ఇంకొకటి ఇక్కడ ఉండేటటువంటిది ఇల్లు, ఇది ఒక చిన్న షాపు, అంటే టీ కొట్టు పెట్టుకునేటువంటి షాపు. వీళ్ళు దాదాపు ఎవరైతే 8 మంది సిట్టులు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాంట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళంతా ఒకటే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, అంటే పరిచయస్తులు, బంధువులు అందరూ కూడా ఈ అయోధ్య రామ మందిర్కి సంబంధించినటువంటిలో కీలకంగా కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వీళ్ళ చదువు క్వాలిఫికేషన్ ఏంటి అంటే నో, అంటే వాళ్ళు ఏమి కూడా చదువుకోలేదు, వాళ్ళు జస్ట్ పరిచయంతో దాంట్లోకి వెళ్ళారు. అంటే ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటిది, ఒక ఉద్యోగం రావాలి అని అంటే కూడా చాలా క్వాలిఫికేషన్స్ ఉంటుంది, చాలా హై ప్రొఫైల్ ఉండేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కొంత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ మనకు ఉన్నటువంటిది ప్రస్తుతము, కానీ కొంత కానీ ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆ అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత నగదును వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు? అండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 8 మంది పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వీరికి సంబంధించినటువంటిది ఇప్పుడు కోర్టు వారికి అంటే కోర్టు ఆధీనంలో ఉన్నారు. వీరికి మరొకసారి సోమవారం రోజు వాళ్ళని కోర్టు ముందుకు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటిది అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లు ఇది. దాదాపు వీళ్లకు పైన ఉండేటటువంటి అధికారులకు కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాపుల్లో దాదాపు కొంత అమౌంట్ ఇప్పటి వరకు కూడా 8 లక్షలు ఒక దగ్గర, తర్వాత ఒక దగ్గర 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది వారికి సంబంధించినటువంటిది కొంత గోల్డ్ కూడా దొరికి అన్నటువంటిది మాత్రము సిట్ సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. కానీ ఆ దొరికినటువంటి ప్లేసు ఇదే ఇళ్లలో దొరికిందా అంటే ఇక్కడ దొరకలేదు. అది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకనంటే ఇక్కడ ఉండేటటువంటిది దాదాపు నేను ఒక 4 అవర్స్ నుంచి కూడా ఇక్కడ ఉండేటటువంటిది, నేను ఒక మీడియా పర్సన్ కాకుండా ఒక నార్మల్ పర్సన్గా వీళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్లకు దొరికినటువంటి ఆస్తులు అంటే ఏదైతే డబ్బు తర్వాత గోల్డ్ ఏదైతే ఉందో ఈ ఇళ్లలో దొరకలేదు. ఆ దొరికినటువంటి ప్లేసెస్ కూడా వేరే దగ్గర దొరికింది. మరి ఆ ప్లేసెస్ ఎవరిది అన్నది మాత్రం అది తెలియనటువంటి ఆన్సరు. ఖచ్చితంగా అది వీళ్ళ దగ్గరే దొరికింది అన్నటువంటిది మాత్రం బయటికి వచ్చినటువంటి అంశం. కానీ మరొకటి ఇక్కడ నిన్న అంటే చంపత్ రాయ్ తర్వాత రాజీనామా చేశారు అన్నటువంటిది వార్తలు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ రియాలిటీగా అయోధ్యలో చాలా మందితో అడిగినప్పుడు ఎక్కడా కూడా సమావేశాలు జరిగాయి, కానీ రాజీనామా పర్వం చేశారు అన్నటువంటిది ఎక్కడా కూడా ఇంకా లేదు అన్నటువంటిది మాత్రమే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ గ్రౌండ్లో ఉండేటటువంటి చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజీనామా చేశారు అన్నటువంటిది మాత్రం ఇంకొకటి. ఇక్కడ 2 వైపులో ఉండేటటువంటిది ఒకటి చేశారంటున్నారు, ఒకటి చెయ్యలేదు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం మాత్రము ఇదంతా కూడా మనకు అయోధ్య రామ మందిరంలో పనిచేసేటటువంటి 8 మందిని అరెస్ట్ చేసినటువంటి వీధిలో ఉండేటటువంటి రియల్గా ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. రైట్ కళ, అంటే ఇప్పటి వరకు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇంకా అసలు ఎంత నగదును దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది? అసలు ఈ విచారణలో వాళ్ళు ఎటువంటి విషయాలు బయటకు చెప్పారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా, లేకపోతే ఇంకా ఎవరైనా దీని వెనకాల ఉన్నారా అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్లో ఉండేటటువంటి రియాలిటీ, ఒక చిన్న ఉద్యోగులని ఇక్కడ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ చేశారు. కానీ చాలా మటుకు ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఎందుకు ఎఫ్ఐఆర్లో లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటిది. అదే అంశాన్ని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ అంటే రికవరీ చేసేటటువంటి సొమ్ము అనుకోవచ్చు, రికవరీ చేసేటటువంటి గోల్డ్ అనుకోవచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఇళ్లలో ఉన్నాయా. తర్వాత ఇంకొకటి హాస్టల్స్ కూడా దాదాపు ఒక 40 పడకల గదితో ఉండేటటువంటి హాస్టల్స్ కూడా టిన్ను అనేటువంటి వ్యక్తి దగ్గర ఆస్తులు ఉన్నాయి అన్నటువంటిది. అది కూడా నేను కొద్దిసేపట్లో దానికి రియాలిటీ ఏంటన్నది నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అసలు దీని వెనకాల ఈ 8 మంది నిజంగా ఆస్తులు ఉన్నాయా,
ఉండేటటువంటి ఆస్తులు అంటే ఇండ్లు మాత్రం ఇది, కానీ వీళ్ళకి ఇంకా ఏదైనా ఆస్తులు ఉన్నాయా అన్నది కూడా ఖచ్చితంగా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. కానీ ఇక్కడ దీని వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇంకా చాలా పెద్ద మొత్తంలో కూడా కొంతమంది పేర్లు బయటికి రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ స్కామ్లో. కొంత మామూలు చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళని మాత్రమే ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారు అన్నది ఇక్కడ గ్రౌండ్లో ఉండేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి వాయిస్. రైట్ కళా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.